ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఏపీ రాజకీయాల్లో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ బ్యానర్ వార్తగా మారారు. చెయ్యి తిరిగిన రాజకీయ వ్యూహకర్తగా పేరున్న పీకే ఈసారి మాత్రం గ్రే షేడ్స్లో కనిపిస్తున్నారు. మొన్నటిదాకా అఖండ విజయాలకు దారి చూపే దిక్సూచి ఇప్పుడైతే ఆయనకంత సీనుందా అనే అనుమానపు చూపులు. దీనికి కారణం ఆయన తరచూ తీసుకునే యూటర్న్లేనా లేక మరొకటేదైనా ఉందా అంటూ జర్నీ ఆఫ్ ప్రశాంత్ కిషోర్ని రీకాల్ చేసుకుంటోంది తెలుగు జనాభా. ఒక ఆయన వచ్చారు పీకే బీహార్ నుంచి. మీ అందరికీ కూడా నేను పరిచయం చేస్తా ఉన్నాను ప్రశాంత్ కిషోర్ అని. ప్రశాంత్ కిషోర్ మాతో కలిసి పనిచేస్తున్నాడు, తప్పేందండి? ఏ కూడా ప్రశాంత్ కిషోర్ దగ్గర ఒక ఆర్ట్ ఉంది, ఆయన డీప్ గా సర్వే చేసి చెప్తాడు, పీపుల్స్ పల్స్ పట్టుకుంటాడు. ఐపాక్ అనే సంస్థ పెట్టిండు బాజాబ్దాగా. ఆయన రహస్యమా ఇది? సింపుల్ గా బీహార్ అబ్బాయి పీకే వారి ఘనమైన ఫ్లాష్ బ్యాక్. రాజకీయ వ్యూహకర్తగా విక్టరీ సింబల్ కి మారుపేరుగా ప్రశాంత్ కిషోర్ ది ఒక చరిత్ర. మేరే పాస్ పీకే హై అంటూ రాజకీయ పార్టీలన్నీ రొమ్ములు విరుచుకొని తిరిగే రోజులు ఒకప్పటివి. చిన్న ఇంటర్వెల్ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మళ్ళీ మోత మోగిపోతోంది పీకే మార్క్ ఆఫ్ సౌండ్. రాజకీయాల్లో హీరోల్ని జీరోలుగా మార్చాలన్నా, జీరోల్ని హీరోలుగా చూపాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా. కటౌట్ ని చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అనేంతగా ఉంటాయి ఆయనిచ్చే ఎలివేషన్ సీన్లు. సోషల్ మీడియాను బలంగా వాడుకోవడం, సమయానికి తగు పాచికలు వేసి ప్రతిపక్షంలోంచి పవర్లోకి వచ్చే మార్గాల్ని సులభతరం చేయడం, ఇదే టీమ్ ఆఫ్ పీకే చేసే డ్యూటీ. సంప్రదాయ రాజకీయాలకు కార్పొరేట్ రంగులద్ది పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనే కొత్త ప్రొఫెషన్ ని సృష్టించుకొని చెలరేగిపోయిన శాల్తీ ప్రశాంత్ కిషోర్. జాతీయ స్థాయిలో బీజేపీకి పనిచేసి 2014లో మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన క్రెడిట్ ప్రశాంత్ కిషోర్ బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచేసింది. తర్వాత బెంగాల్లో అదే బీజేపీకి వ్యతిరేకంగా మారి తృణమూల్ కాంగ్రెస్ కి బ్యాక్డోర్ పాలిటిక్స్ షురూ చేసి మమతా బెనర్జీ కుర్చీని పదిలం చేశారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కి, తమిళనాట డిఎంకే చీఫ్ స్టాలిన్ సైతం గట్టిగానే వర్కౌట్ అయింది పీకే ఫార్ములా. మొత్తం 12 రాష్ట్రాలకు పనిచేసిన అపారమైన అనుభవం ప్రశాంత్ కిషోర్ది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ ముద్ర గట్టిగానే పడింది. 6 ఏళ్ల కిందట వైసీపీ ప్లీనరీలో అమరావతి వేదికగా ప్రశాంత్ కిషోర్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి పరిచయం చేశారు అప్పటి విపక్ష నేత జగన్. ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు తన పూర్తి ఎక్స్పర్టైజు, తన పూర్తి సహాయ సహకారాలతో మనందరికీ కూడా తోడుగా ఉంటాడు. మనందరితో కూడా మన శ్రేణులకు మరీ ముఖ్యంగా తోడుగా ఉంటూ దిశ నిర్దేశించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడని మీ అందరికీ కూడా ప్రశాంత్ను పరిచయం చేస్తా ఉన్నా. నమస్తే, థ్యాంక్ యూ. రావాలి జగన్, కావాలి జగన్ అనే థీమ్ స్లోగన్ తో జగన్ కటౌట్ సైజుల్ని పెంచి తనదైన వ్యూహాలతో బ్లాక్ బస్టర్ విక్టరీనిచ్చిన పీకే ఏపీలో హాట్ క్యారెక్టర్ గా మారిపోయారు. తమ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అతడే అంటూ కత్తిగట్టింది ప్రతిపక్ష తెలుగుదేశం. వీళ్ళు చూస్తే ఓట్లు కూడా మార్చేస్తున్నారు. ఒక ఆయన వచ్చారు పీకే బీహార్ నుంచి. చాలా పెద్ద డెకాయిడ్ కనపడుస్తున్నాడు నాకు. నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దేశమంతా ప్రమోట్ చేస్తే ఈయన సైబర్ నేరాల్లో చాలా కేటుగా ఉన్నాడు, చాలా తెలివిగా ఉన్నాడు. బీహార్ లో కూర్చొని మన ఓట్లు తీసేస్తాడు. తప్పుడు 7 ఫామ్ 7 సబ్మిట్ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ ములాఖత్. తాజా బిగ్ బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు అయినా ప్రశాంత్ కిషోర్ అయినా ఇంత పెద్ద యూటర్న్ తీసుకుంటారని ఎవ్వరూ అనుకోలేదు. అందుకే పీకే రీఎంట్రీ వార్త ఏపీలో 2 ప్రధాన రాజకీయ శిబిరాలకు షాక్ ఇచ్చింది. గతంలో తిరుమలేశుడి నుంచి పింక్ డైమండ్ చంద్రబాబే దొంగలించారని ఆరోపించడం, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరిగిన కోడికత్తి ఎపిసోడ్ లో బాబును దోషిగా చూపడం, ఐపీఎస్ ల బదిలీలో కమ్మ కోణాన్ని ఎక్స్పోజ్ చేయడం, ఇవన్నీ జగన్ కి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఐడియాలేనని టీడీపీ గట్టిగా నమ్మింది. అందుకే పీకేని నిన్నటిదాకా శత్రువుగానే చూసింది తెలుగుదేశం క్యాడర్. నాడు బందిపోటు,
నేడు ఆపద్బాంధవుడు ఎలా అయ్యాడు అంటూ వైసీపీ వర్గీయులే కాదు విశ్లేషకులు మధ్యవాదులు సైతం 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు మరొక సలహాదారు అవసరమా అనే ఎద్దేవాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పీకేపై తిట్ల వర్షం కురిపించిన టీడీపీ ఇప్పుడు మళ్లీ పీకేనే ఆశ్రయించడంతో విమర్శలందుకుంది వైసీపీ. ఎంతమంది పీకేలొచ్చినా పీకేదేవీ లేదని ఒకరు, బీహారీ డెకాయిట్ అంటూ చాకిరేవి పెట్టిన మీరే ఆ బీహారీ డెకాయిట్ నే చంకనెక్కించుకున్నారేం అంటూ కౌంటర్లు భారీగానే పడ్డాయి. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేశాం. బుర్రలో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడని తమ్ముళ్ళు మన ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడని ఈ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతిమలాడి తెచ్చుకున్నారు. ఆ పీకే అయినా ఈ పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చనిపోయినటువంటి తెలుగుదేశానికి పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే వచ్చి పరిశీలించిన తర్వాత అయినా మీకు అర్థమవుతుందని ఈ సందర్భంగా నేను. నిజానికి జగన్ గెలిపించిన తర్వాత ప్రశాంత్ జర్నీ చాలా మలుపులు తిరిగింది. వ్యూహకర్త వృత్తిలో ఇకపై కొనసాగను అంటూ 2021 మేలో రిటైర్మెంట్ ప్రకటించారు. తన ఐపాక్ సంస్థను కొలీగ్ రిషాజ్ సింగ్ చేతికిచ్చి ఐపాక్ డైరెక్టర్ పోస్ట్ నుంచి కూడా తప్పుకున్నారు. కింగ్ మేకర్ ని కాదు, నేనే కింగును ఎందుకు కాకూడదు అంటూ క్రియాశీల రాజకీయాల్లో దూరిపోయారు. సొంత రాష్ట్రం బీహార్లోకెళ్లి నితీష్ కుమార్ పార్టీలో చేరిపోయారు. అక్కడ నిలదొక్కుకోలేక సస్పెన్షన్ కు గురై జన్ సూరజ్ పేరుతో సొంతంగా ఒక పార్టీయే పెట్టబోయారు. బీహార్లో 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించారు. కానీ ప్రాక్టికల్ గా ఏది వర్కౌట్ కాక మళ్లీ పాత ప్రొఫెషన్లోకే దిగిపోయారా? ఇటీవలే పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ కూడా ప్రశాంత్ కిషోర్ నుంచి టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నారు. ఆయన దేశం గురించి ఆలోచించే మనిషి, నాలాగే మార్పు కోసం తప్పించే వ్యక్తి, పైగా నాకు ప్రియమిత్రుడు అని సగర్వంగా ప్రకటించుకున్నారు కేసీఆర్. పనిలో పనిగా పైసలు తీసుకొని పనిచేసే రకం కాదు అంటూ పీకేకి పెద్ద కాంప్లిమెంటే ఇచ్చారు కేసీఆర్. తప్పేందండి, చేయకూడదా? ప్రశాంత్ కిషోర్ దగ్గర ఒక ఆర్ట్ ఉంది, ఆయన డీప్గా సర్వే చేసి చెప్తాడు, పీపుల్స్ పల్స్ పట్టుకుంటాడు. ఐపాక్ అనే సంస్థ పెట్టిండు బాజాప్తాగా. ఆయన రహస్యమా? ప్రశాంత్ కిషోర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ద లాస్ట్ 7-8 years. वन मस्ट नो इट. डन. और याद रखिए, प्रशांत किशोर अपने जिंदगी में कहीं पैसे लेके काम नहीं करता. प्लीज टेक इट फ्रॉम मी. ही नेवर वर्क्स. ही इज नॉट ए पेड वर्कर. यस, यू पीपल डोंट नो हु इज प्रशांत किशोर, व्हाट इज हिज कमिटमेंट फॉर द नेशन. తర్వాత కేసీఆర్ తో పీకే డీల్ రద్దు చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఒక్కో పార్టీ నుంచి 100 కోట్లు తీసుకుంటారనే ప్రచారంలో నిజమెంతో తెలియదు. కానీ ప్రశాంత్ కిషోర్ ఒక తిరుగులేని బ్రాండ్ గా మారడమైతే నిజం. గెలిచే పార్టీల పంచనే చేరి తన వ్యూహాలతోనే వారిని గెలిపించినట్టు కలరింగ్ ఇస్తారని పీకే మీద విమర్శలు కూడా లేకపోలేదు. తనకు తాను గొప్ప రాజకీయ వ్యూహకర్తగా ప్రకటించుకున్న పీకే సొంతంగా పార్టీ పెట్టి రాణించలేక బొక్క బోర్లా పడ్డారెందుకు అనే సందేహాలు మరోవైపు. ఇలా ప్రశాంత్ కిషోర్ కమిట్మెంట్ మీద, ప్రశాంత్ కిషోర్ బ్రాండ్ మీద మరకలు పడ్డ నేపథ్యంలో జర్నీ రీస్టార్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ గా పనిచేసి ఏపీలో మరో సంచలనానికి తెరతీయబోతున్నారా? లేక ఆయనే అన్నట్టు చంద్రబాబుతో ఇది మర్యాద పూర్వకంగానే భేటీ మాత్రమేనా? పీకేకి వాట్ నెక్స్ట్? ఇదొక $1 మిలియన్ ప్రశ్న. ఒక ఆయన వచ్చారు పీకే బీహార్ నుంచి. మీ అందరికీ కూడా నేను పరిచయం చేస్తా ఉన్నాను, ప్రశాంత్ కిషోర్ అని. ఎస్, ప్రశాంత్ కిషోర్ మాతో కలిసి పనిచేస్తున్నాడు. తప్పేందండి? కూడా ప్రశాంత్ కిషోర్ దగ్గర ఒక ఆర్ట్ ఉంది, ఆయన డీప్గా సర్వే చేసి చెప్తాడు, పీపుల్స్ పల్స్ పట్టుకుంటాడు. ఐపాక్ అనే సంస్థ పెట్టిండు బాజాప్తాగా. ఆయన రహస్యమా?